వినండి అన్న, మీకు మా పేర్లు చెప్తేనే మీకు వినడానికి సిగ్గుగా ఉండరు. మీరు గిరిజనులు దళితులు అంటే అధ్యక్ష ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసి ఓ దళిత బిడ్డగా మరి అనేకటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి కడియం శ్రీహరి గారిని వీరు మాట్లాడినటువంటి తీరు, వీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల వీళ్ళ యొక్క ఫ్యూడల్ మనస్తత్వం బయటపడుతుంది అధ్యక్ష. నేను పక్కనే ఉండి చూస్తున్నాను అధ్యక్ష. నేను పేరు తీసుకుంటే బాగుంటుంది సభా సంప్రదాయం ప్రకారం కాబట్టి తీసుకోవట్లేదు అధ్యక్ష. కొత్త శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి వైపు చూపిస్తూ మిమ్మల్ని నిన్నిట్లా కాల్ చేసే తుపాని గమనించిన అధ్యక్ష. వీడియో తీయండి, కెమెరా తీయండి అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష నేను చూసి గమనిస్తున్నాను అధ్యక్ష. ఇట్లా అంటే మమ్మల్ని దళితులను, గిరిజనులకు మాకు శాసనసభలో కూడా రక్షణ లేదు అధ్యక్ష. మమ్మల్ని చట్ట ప్రకారం ఇక్కడ వచ్చినటువంటి మా ఇట్లా వీళ్ళ దాడులు ఇంకా ఇక్కడ కూడా మమ్మల్ని దాడి చేసి చంపుతామనేటటువంటి బెదిరింపు ప్రవర్తన ఈ సభా సాంప్రదాయం రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు అధ్యక్ష. ముందుగా దళితులు, గిరిజనుల పట్ల వీరు ప్రవర్తిస్తున్న తీరుకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. దళితుల, గిరిజనులు అంటే మీకు అంత చిన్న చూప అధ్యక్ష ఇవాళ. అందుకే అధ్యక్ష మేము కోరుతా ఉన్నాం ఇవాళ. మేము క్రూర మృగాల మధ్య మట్టిలో పెరిగినటువంటి అడవి బిడ్డలం అధ్యక్ష. మేము యుద్ధం చేస్తే మీరు తట్టుకోలేరు అధ్యక్ష. నువ్వు ఇట్లా తుపాకీ పెడితే భయపడేటువంటి జాతిలో పుట్టాలి అధ్యక్ష. దళితులు, ఆదివాసి, గిరిజనులు మేము ఏ యుద్ధాల క్రూర మృగాలతో పోరాడి పెరిగినటువంటి బిడ్డలం. నువ్వు ఇక్కడ భయపెడితే బయట ఆడబడ్డానికి సిద్ధం. మమ్మల్ని ప్రజలు గౌరవిస్తే చట్టసభలో వచ్చినాం, ప్రజల గొంతుగా ఇక్కడ ఉన్నాం, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఉన్నాం. ఒక్క దళిత బిడ్డ సీనియర్ శాసనసభ్యులు, అడవి బిడ్డ సభ్యులు వారు సలహాలు ఇస్తే ఆనాడు డిప్యూటీ సీఎం గారు బడ్జెట్ ప్రవేశపెడితే ఎగతాళి చేసి బయటకు వెళ్ళిపోతారు అధ్యక్ష. వారు సిఎల్పిగా లీడర్గా ఉంటే దళిత బిడ్డ ఆనాడు వారిని సిఎల్పి లీడర్ నుంచి ప్రతిపక్ష నాయకుడిని చేయకుండా ఉండనీయకుండా చేసింది వీళ్ళ అధ్యక్ష. అంటే వీళ్లకు దళితులు, గిరిజనులు, ఆదివాసులు మేము ఉన్నత స్థానాల్లో ఉండవద్దు అధ్యక్ష. మేము అంటే అంత అసహ్యంగా ఉండాలి అధ్యక్ష వాళ్ళకు. అందుకే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ మీరు క్షమాపణ బేషరతుగా క్షమాపణ శ్రీహరి గారికి చెప్పాలని చెప్పి తమ ద్వారా సభకు డిమాండ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. మందుల శామ్యుల్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. కేటీఆర్ గారు మీకు హరీష్ రావుతో పొలిటికల్ ప్రమాదం గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే నీ చెల్లె ఒక వికెట్ ఎగిరిపోయింది, నీ పని బట్టే ఖాయం. ఎందుకంటే మీరు పోటీపడి దోసుకున్న రాష్ట్రాన్ని. మీ అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి, అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు మీ మాట ఎవరు చెప్పండి, ఆడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరెవరు మీ మాట వింటారో చెప్పండి. హరీష్ రావు మాట వింటారు. రేపు నేను ముంచేది ఖాయం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2001 నుంచి చూస్తున్నాను. చెప్తాయినా మీరు గౌరవ కడేశ్వర్ గారి మీద ఇట్లా కత్తులు కూడా కోలాడాడుతాం బిడ్డ. కబర్దార్. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తామని చెప్తున్నా. ఎవరు బెదిరిస్తున్నావు? అందుకోసమనే దళితులంటే, గిరిజనులంటే లెక్కలేని తన మీద మీరుంటే మీ గడిలో దొర్ర రోజు కూడా వస్తారు కూడా తెలుస్తాను నేను. అందుకోసమనే ఇమ్మీడియట్లీ అధ్యక్ష వాళ్ళు కడియం శ్రీహరి గారికి బేస్ చెప్తా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా నేను. ఇవాళ ఇంకొక మాట, ఇవాళ కాళేశ్వరం కట్టినాడు అదే కేసీఆర్ గారు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారిని జగన్ గా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పిలిచాడు. ఆనాడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? హరీష్ రావు గారు. నీ పేర్లే ఊర్లేడా? మీ పథకాల పంచాయతీ వచ్చి నిన్ను కూడా పిలవలే.
అందుకోసం మీ కుటుంబాలలో వెళ్ళి ఉన్నాయి. అందుకోసం కాంగ్రెస్ పార్టీని తెలంగాణ వేలాది మంది తెలంగాణ రక్త తర్పణ చేసి తెలంగాణ తెస్తే నిట్టాయిలో దోసుకున్నారు. మీ పంపకాలు కూడా పంచాలు వచ్చినాయి. అందుకోసం ఆ పంచాలను కాంగ్రెస్ మీద రుద్దొద్దని కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నా నేను. ఎడమ బుజ్జు గారు